నేడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నారు. అసంతృప్తితో పార్టీని వీడుతున్న నేతలపై ఫోకస్ పెట్టనున్నారు. టికెట్లు దక్కని సీనియర్ నేతలను పవన్ బుజ్జగిస్తున్నారు. మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలకు పవన్ ఎన్నికల టికెట్లు దక్కని కొందరు ఇప్పటికే జనసేన గుడ్ బై చెప్పగా మరికొంతమంది పక్కచూపులు చూస్తూ ఉండడంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. అయితే అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడంతో పాటు ఇంకా ఏ అంశాలకు సంబంధించి చర్చించడం జరుగుతుంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే 2 రోజులు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ముగించుకొని మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అసంతృప్తి నేతలు చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాతో పాటు తిరుపతికి సంబంధించిన అసంతృప్తి నేతలు ఉన్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది ముఖ్యమైన నాయకులకి పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా జనసేన నుంచి సమాచారం ఉంది. కొంతమంది పార్టీ నాయకులు కూడా ఇప్పటికే జనసేన కార్యాలయానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో ఆయన 1-to-1 మాట్లాడి అసంతృప్తులకు సంబంధించి కూడా చల్లార్చే ప్రయత్నాలు చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే అసంతృప్తి బుజ్జగింపుల నాయకులతో సమావేశం ముగిసిన తర్వాత రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నేతలకి దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత సాయంకాలం 5 గంటల సమయంలో కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన తిరుపతి వెళ్తారు. రేపు తిరుపతికి సంబంధించిన అసంతృప్తి అసమ్మతి నేతలకు సంబంధించి కూడా వారితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మొత్తం కూడా ఆయన చిత్తూరు, తిరుపతికి సంబంధించిన నేతలతో మాట్లాడతారు. ఎల్లుండి ఆయన గుంటూరు జిల్లా తెనాలిలో ఏదైతే వారాహి విజయయాత్ర ఉందో ఆ యాత్ర పాల్గొనేందుకు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ప్రస్తుతం రైట్, థాంక్యూ శివ.